తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వ అప్పులు వడ్డీలపై లెక్కల మాస్టర్లు కుస్తీ పట్టారు. ఎవరిది దుబారా ఎవరిది సంక్షేమం అనే టాపిక్ పై భట్టి వర్సెస్ హరీష్ తమ వాదనలతో సభని హోరెత్తించారు. తాను చెప్పింది తప్పైతే రాజీనామాకు సిద్ధమని హరీష్ ఛాలెంజ్ చేశారు. మీరు చేసిన అప్పులు కట్టడానికి కూడా అప్పులు చేయాల్సి వస్తోందంటూ కౌంటర్ ఇచ్చారు భట్టి. తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర రుణాలపై స్వల్ప వ్యవధి చర్చ కాస్త దీర్ఘ చర్చగా మారింది. రాష్ట్ర రుణభారం 6,71,757 కోట్లుగా ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు. తాము కట్టిన ప్రిన్సిపల్ అమౌంట్ 17,018 కోట్లు, కట్టిన వడ్డీలు 26,298 కోట్లని స్పష్టం చేశారాయన. బీఆర్ఎస్ చెప్తున్నట్లు తాము చేసింది 1,00,000 కోట్ల అప్పు కాదని 52,118 కోట్ల లోన్లు తీసుకున్నామన్నారు భట్టి. దీంతో ఆర్బీఐ లెక్కలు తీయాలన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు. అది కూడా చెప్పి సంపూర్ణ సమాచారం ఇచ్చాకే సభ నుంచి వెళ్తానన్నారు భట్టి. గత బీఆర్ఎస్ సర్కార్లా ఆ కార్పొరేషన్ ఈ కార్పొరేషన్ పేరుతో దుబారా చేయలేదన్నారు భట్టి. 10 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంతో పెరిగినా వాటికనుగుణంగా రెసిడెన్షియల్ హాస్టళ్ల బడ్జెట్ను గత ప్రభుత్వం రూపాయి కూడా పెంచలేదని భట్టి అనగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాగ్వాదానికి దిగారు. 61,000 కోట్లు సంక్షేమానికి ఖర్చు పెట్టామన్నారు భట్టి. ఓ పక్క అప్పులు వడ్డీలు కడుతూనే ఇవన్నీ చేశామన్నారు. రాష్ట్ర రుణాలపై శ్వేతపత్రం రిలీజ్ చేసిన ఏడాది తర్వాత హరీష్ రావు ఓ కాగితం పట్టుకొచ్చి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని భట్టి ఆరోపించారు. చర్యలు తీసుకోవాల్సింది హరీష్ పై అని, ప్రివిలేజ్ మోషన్ ఆయనకే ఇవ్వాలి అన్నారు భట్టి. 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి సభను ప్రజలను తప్పుదోవ పట్టించడం మీ నిర్వాకమంటూ హరీష్ పై విరుచుకుపడ్డారు భట్టి. ఇన్ని పెట్టి శ్వేతపత్రం పెట్టి అంత చర్చ జరిగిన తర్వాత 1 సంవత్సర కాలం అయిన తర్వాత మళ్ళీ ఒక కాగితం పట్టుకొని హరీష్ రావు గారు సభకు వచ్చి, అయ్యా మీరు అంతా సభను తప్పుదోవ పట్టించారు, మీ మీద చర్యలు తీసుకోవాలంటున్నారు. అధ్యక్ష నేను రెడీ. తప్పు 10 ఏళ్ళు తప్పులు 7 లక్షల కోట్ల అప్పులు, ఇది మీ నిర్వాహకం. అది కాకుండా ఇంకా సభను తప్పుదోవ పట్టించడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం. అప్పులపై చర్చలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు పదే అబద్ధాలు చెప్తున్నట్లుందన్నారు హరీష్ రావు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఎట్లా ఉందంటే, అబద్ధాలు చెప్పు, అవే చెప్పు, పదే చెప్పు, మళ్ళీ చెప్పు, దబాయించి చెప్పు, బెదిరించేలా చెప్పు, పెద్ద గొంతుతో చెప్పు, ఎదుటి వారి గొంతి నొక్కి చెప్పు, ఎన్ని విధాలైనా చెప్పు, కానీ అబద్ధమే చెప్పు, ఎట్టి పరిస్థితుల్లో నిజం చెప్పకు అన్నట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. గత బీఆర్ఎస్ సర్కార్ రైతులకు ఇన్సూరెన్స్ కట్టలేదు, విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచలేదని భట్టి చెప్తున్నారని, తాము అవన్నీ చేయలేదని భట్టి నిరూపిస్తే రాజీనామాకు సై అంటూ ఛాలెంజ్ చేశారు హరీష్. భట్టి మాటలు అవాస్తవమని తేలితే ఆయన రాజీనామా చేస్తారా అని హరీష్ కౌంటర్ అటాక్ చేశారు. రైతులకు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదు అన్నారు. నేను మెస్ ఛార్జీలు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు పెంచలేదు అన్నారు. సభలో ఇప్పుడే మాట్లాడారు. దీని మీద ఐ వాంట్ టు ఛాలెంజ్ ద మినిస్టర్. ఎందుకంటే అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక మెతుకు ముట్టుకుంటే చాలు. అంటే ఇవాళ బట్టి విక్రమార్క గారి మాటల్లో నిజాయితీ ఎంత ఉందంటే, నేతి బీరకాయల్లో నెయ్యి ఎంతనో బట్టి గారి మాటల్లో నిజాయితీ ఎంత. నేను ఉత్తుత్తగా మాట్లాడతలేను. ఈ మాటల మీద నేను ఇప్పుడే నా రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మెట్లో మీకు ఇస్తా. ఒకవేళ ఇవన్నీ వీటికి మేము ఇచ్చుండకపోతే నా రాజీనామాను మీరు యాక్సెప్ట్ చేయండి. ఇచ్చుంటే బట్టి గారు రాజీనామా లెటర్ను సీదా గవర్నర్ దగ్గరికి పోయి ఇస్తారా అని మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నా. బీఆర్ఎస్ చేసిన అప్పులు తీర్చడానికే తాము అప్పులు చేయాల్సి వస్తోందంటూ కౌంటర్ ఇచ్చారు భట్టి. కట్టిందాన్ని నేను చెప్తా ఉన్నాను, మీకు కట్టిందాన్ని మీరు చూడరా? మీలాగా అప్పు చేసి అడ్డుగోలు ఖర్చు పెట్టలే. మీరు చేసిన అప్పుల కోసం కొద్దిగా అప్పు చేశా, దాంతోపాటు రాష్ట్రం నుంచి వచ్చిన ఆదాయం రెండు కలిపి మొత్తం 1,18,000 కోట్లు కట్టాం. రుణాలపై అధికార విపక్షాల వాగ్యుద్ధంతో అసెంబ్లీ రణరంగంగా మారింది.